మరి కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ నీ ఎమోషన్స్ పక్కన పెట్టి నాతో హ్యాపీగా ఉండవా? ప్లీజ్ రవి, నా బేబీ కదూ. స్మైల్ 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 శృతి స్మైల్ స్మైల్ శృతి స్మైల్ 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 శృతి 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 చాలు శృతి చాలు చాలు శృతి. అమ్మయ్యా, చూడు, ఈ రోజు మనం వదిలే రాకెట్స్లలో ఒకటి మీ ఇంటి మీదకి వెళ్ళాలి, ఒకటి మా ఇంటి మీదకి వెళ్ళాలి. మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మన వాళ్ళకు కూడా తెలియాలి. స్టార్ట్ చేద్దామా? రా, క్రాకర్స్ కాలుద్దాం. సరే. రా. ఇదిగో, ఇది పట్టుకో. నన్ను మోసం చేసి మీరు పండగ చేసుకుంటారా? ఈ పండగ మీకు బ్యాడ్ మెమరీ అయ్యేలా చేస్తాను. మీ మొహాల్లో ఆ సంతోషం లేకుండా చేస్తాను. అయ్యో రవి, 1000 వల్ల అక్కడే పైన మర్చిపోయొచ్చాను, తీసుకొస్తావా? ఇది పట్టుకో. ఉండు. ఏయ్ శృతి, శృతి ఏం కాలేదు కదా? నీకేం తగలేదు కదా? కాలు నొప్పిగా ఉంది రవి. లోపలికి వెళ్దాం పద. లే. ఇప్పుడు మిస్ అయింది. నెక్స్ట్ టైం అస్సలు వదలా. శృతి కొంచెం ఓర్చుకో, నేను ఆయింట్మెంట్ తీసుకొస్తాను. శృతి ఇక్కడేనా? ఇక్కడ. కొంచెం ఓర్చుకో. ఏం కాదు, కంగారు పడకు. ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ ఓకే రవి, పర్లేదు. రోడ్ మీద చూసుకోవాలి కదా శృతి. వాడెవడో సడన్ గా వచ్చేసాడు రవి. నీకేమైనా అయితే నేనేమైపోవాలి? నువ్వు నాతో ఉన్నంతకాలం నాకేం కాదు రవి. కానివ్వను కూడా. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ లవ్ యూ రవి. లవ్ యూ టూ. వెళ్ళొస్తామమ్మా మీనా. అదేంటమ్మా, పండగ పూట వచ్చి భోంచేయకుండా వెళ్తానంటున్నావు? అది కూడా చీకట్లో ఎలా వెళ్తావమ్మా? అవునమ్మా, ఉండండి. భోజనం చేసి పడుకొని పొద్దున్నే వెళ్దురు గాని. వీళ్ళు ఆపకుండా ఉంటే బావున్ను. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. లేదమ్మా, ఇప్పటికే చాలాసేపు ఉన్నాను. మీ ఇంట్లో పండగ రోజు నాలాగా ఏమీ కాని వాళ్ళుంటే మీకే ఇబ్బందిగా ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. రారా చింటూ.
అమ్మా రోహిణి, ఆ పిల్లవాడేంటి నిన్నే బాధగా చూస్తూ వెళ్తున్నాడు? మన అవతల వాళ్ళకి ఏమిస్తే వాళ్ళు అదే ఇస్తారు. నువ్వు నాకు చిరాకు తెప్పిస్తావు, నేను నీ మీద చిరాకు చూపిస్తాను. ఆ పసివాడిని కాపాడింది కదా పార్లర్ అమ్మ, వాడికి చనిపోయిన కన్నతల్లి గుర్తొచ్చుంటుంది. అందుకే బాధగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఆ పసివాడికి కూడా భోజనం పెట్టకుండా పంపించాం. పండగ రోజు అనుకోకుండా ఇంటికి అతిథులొస్తే ఆ దేవతలే వచ్చారనుకునేవాళ్ళం ఆ కాలంలో. ఇంటి ఇల్లాలుగా కనీసం మాట వరుసకైనా ఉండమన్నావా ప్రభావతి? ఏం మనిషివు నువ్వు? ఆ కాలంలో మీరలా ఉండి ఆస్తులేం వెనకేయలేదు కాబట్టే ఈ కాలంలో మేమిలా కష్టాలు పడుతున్నాం. అయినా వాడెవరైనా సొంత మనవడా బతిమాలి ఉండమనడానికి? అసలు వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? నువ్వలా సంబంధం ఏంటి అని అనుకోబట్టే ఆ విషయం అర్థమై నాలాగా ఏమీ కాని వాళ్ళుంటే మీకే ఇబ్బంది అనేసి వెళ్ళిపోయింది. అమ్మా, ఒక్క పూట మన ఇంట్లో తిన్నంత మాత్రాన మన ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? ఇంటికొచ్చిన వాళ్ళని తినమనకపోవడం సంస్కారం కాదమ్మా. నోర్మోయవే, అందరూ కలిసి నా మీద పడేడుస్తారు. అసలు వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. అందుకే తినమనలేదు, ఉండమనలేదు. కానీ ఆవిడ అలా అనుకోలేదు. మీనాకి వాళ్ళ ఊర్లో యాక్సిడెంట్ అయినప్పుడు సంబంధం లేని వాళ్ళు మనకెందుకులే అనుకోకుండా చాలా సహాయం చేసింది. అలాంటి ఆవిడ్ని నువ్వు అవమానించావు. అవునరా, నీకు పూలమ్ముకునేవాళ్ళు, కట్టెలమ్ముకునేవాళ్ళు తప్ప ఇంట్లో వాళ్ళు మనుషులుగా కనిపించరు కదా. అయినా మీ నాన్న ఉండమన్నారు కదా, మధ్యలో నీ భార్య పెత్తనం ఏంటి? దాని పుట్టింటి సొమ్ము ఏమైనా తెచ్చిపెడుతోందా? నువ్వేమన్నా నీ పుట్టింటి సొమ్ము నాకు తెచ్చిపెడుతున్నావా? సరుకులు తెచ్చేది నేను, వంట చేసేది మీనా. అనవసరంగా మీనా పుట్టింటి వాళ్ళ దాకా వెళ్తావు ఎందుకు? తిన్నగా మాట్లాడలేవా? ఏంట్రోయ్ దాన్ని వెనకేసుకొస్తున్నావు? అప్పుడే అన్నీ మర్చిపోయావా? నీ భార్య ఎంత గొప్ప గుణందే అయితే మీ నాన్నని. ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా నీకు? వాడి భార్యని వాడు వెనకేసుకురావడంలో అంత తప్పేం కనపడింది నీకు? మీనా గుణం గురించి నువ్వనుకునేదేంటి? ఏనాడో మా అమ్మ మీనా మంచితనం అర్థం చేసుకుంది. నువ్వింకో జన్మెత్తినా ఎవ్వరినీ అర్థం చేసుకోలేవు. మీరు వెళ్ళండ్రా. పండగ పూట ఈ పనికిమాలిన పంచాయతీ ఏంటి? నోరు జారే ముందు ఎవరున్నారో చూసుకోలేని పెద్దరికం ఎందుకు? ఏడ్సావులే, వెళ్ళు. ముళ్ళకంప పూలగంప మీద మాట పడనీయడం లేదే. ఏంటి? పూలగంప థ్యాంక్స్ చెప్తుంది. నీ థ్యాంక్స్ నీ పూల గంపలోనే దాచుకో, మాకేం అక్కర్లేదు. అసలు నువ్వు రవిగాడి పెళ్లి చేయకుండా ఉంటే ఈరోజు ఇన్ని సమస్యలు ఉండేవి కావు. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టిన వాడు మీ తరంలోనే మూల పురుషుడయ్యుంటాడు. వాడెక్కడికెళ్ళాడు? నాకు తెలీదత్తయ్యా. సరుకులు వస్తున్నాయి, డబ్బులు కట్టాలి. నాకివ్వలేదత్తయ్యా. పండకెళ్ళినప్పుడు మీ వాళ్ళు వాడి దగ్గర మొత్తం ఊడ్చేశారా? దీపావళికి ఇంటికెళ్తే లేదని బీదెడుపులు ఏడ్చి ఖర్చులన్నీ వాడినెత్తిన రుద్దారా? అత్తయ్యా, మరీ అంత దిగజారిపోయి ఎవరూ బతకడం లేదు. మీ ఆయన చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు కడతారు? సిగ్గుండాలి పెళ్ళంతో పాటు ఊరికే పడి తినడానికి. ఇంకాపండి అత్తయ్యా. మీరు నా భర్తకి పేర్లు పెట్టకండి.